నమస్కారం. నేను రేపు జరగబోయే ఎలక్షన్ ఓటు హక్కు కోసం మాట్లాడడానికి వచ్చాను. ఇది నా సొంత నిర్ణయం. నన్ను ఎవరు గూడా ఎప్పుడు ఎవరు చెప్పలేదు. నేను ఏ పార్టీ నుంచి కూడా సపోర్ట్ చేస్తాననుకుని కాదు. నాకు వచ్చిన ఆలోచన బట్టి నేను మాట్లాడుతున్నాను. రేపు 13వ తారీఖున రాబోయే ఎలక్షన్‌లో మనం ఎవరికి అందించాలి అని ఈ వీడియో చేశాను. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎలాగున్నారు అంటే, వాళ్ళు డబ్బు సంపాదించడానికి కోసం, లేదు ఇంకొక పేరు సంపాదించడానికి కోసం ఉన్నారు. కానీ మనకి అలాంటి నాయకులు ఎప్పుడు గూడా మనతో ఉండరు. మీ అందరికీ గూడా అది చెప్పబోతున్నాను. ఎందుకు అంటే, ఒక రాజకీయ నాయకుడు ఏ పార్టీకి సపోర్ట్ చేసి నిలబడ్డాడు, లాస్ట్ వరకే అదే పార్టీలో ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళు ఏ పార్టీ బాగా గెలుస్తుంది సర్వే చేసి రిపోర్ట్ వచ్చాక వాళ్ళు ఆ పార్టీకి జంప్ అయిపోతున్నారు, అంటే వెళ్ళిపోతున్నారు. కానీ నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మా తాతగారు డి లింగరాజరెడ్డి, ఆయన సర్పంచ్గా 3 సార్లు గెలిచారు. ఆయన చనిపోయినప్పుడు కూడా అదే పార్టీలో ఉన్నారు. తర్వాత చాలామంది కూడా సర్పంచ్గా అయ్యారు. కానీ ఆ పార్టీ ఆయన ఆయన పేరు మాత్రం నిలబడిపోయింది. సర్పంచ్కి వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే ఊళ్ళో అదే ఇల్లు చూపించారు. అలాగా మా మామయ్య గారు మేలపు అయ్యబాబు రెడ్డి గారు, ఆయన కూడా ప్రెసిడెంట్గా 2 సార్లు గెలిచారు. కానీ ఆయన ఒకే పార్టీలో ఉన్నారు. తర్వాత ఓడిపోయినా కూడా ఆయన ఎప్పుడు బాధపడలేదు. ప్రజాసేవల కోసమే ఆయన ఉన్నారు. నేను గొప్పగా అనట్లేదు, ఇది నిజం. ఆయన ఆస్తి పరులు కాదు, ఆస్తి ఎప్పుడు సంపాదించలేదు. కానీ ఆయన పేరు మాత్రం ప్రెసిడెంట్ గారు అనుకొని ఉండిపోయింది. ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు డబ్బు సంపాదించడానికి కోసం ఈ రాజకీయంకి వచ్చి గెలవాలి అనుకొని కోరుకుంటున్నారు. ఒక డాక్టర్ వృత్తి కాకుండా వాళ్ళు ఎందుకు రాజకీయంకి రావాలనుకుంటున్నారు అంటే, డబ్బు సంపాదించడానికి, వాళ్ళ డబ్బుని కాపాడడానికి కోసం. అలాగా ఒక రియల్ ఎస్టేట్ కానీ, బిల్డర్స్ కానీ, అలాగ చాలామంది మంచి ప్రొఫెషన్లో మంచి ఉన్నతమైన ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నా కూడా రాజకీయంకి రావాలి అంటే దానికంట దీంట్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకొని వస్తున్నాను. ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బులు కాపాడడానికి కోసం, ఇంకొక పేరు తీసుకురావడానికి, లేదు ఇంకొకటో దానికోసం రాజకీయంకి వస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ప్రజాసేవకులు కాదు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, మనం రేపు పొద్దున ఎవరికి మనం ఓటేస్తాం బాగా నిర్ణయించి మన ఓటు హక్కుని వాళ్ళకి మాత్రం గెలిపించాలి. అందరూ కూడా ఓటేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ డబ్బు ఆశతో మాత్రం మనం ఎప్పుడు కూడా మన ఓటుని వేస్ట్ చేయకూడదు, సద్వినియోగించగల అనుకొని కోరుకుంటున్నాను. రేపు ఓటేసినప్పుడు బాగా ఆలోచించుకొని ఆత్మసాక్షిగా ఓటేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.